ఫిబ్రవరి నెల చివరి వారం వచ్చిన ఈ సంవత్సరం రైతు భరోసాలో డబ్బులు అకౌంట్లలో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా డబ్బులు జమకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయా అని రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈసారి రైతు భరోసా ఉన్నట్లా లేనట్లా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని రైతులు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతు భరోసాను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోందని మరోవైపు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల చివరి వారం వచ్చిన ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా డబ్బులు జమకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయా అని రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈసారి రైతు భరోసా ఉన్నట్లా లేనట్లా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతు భరోసాను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోందని మరోవైపు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల చివరి వారం వచ్చిన ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా డబ్బుల జమకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయా అని రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైతు భరోసాపై ఇప్పటివరకు కూడా ఇంకా ప్రభుత్వం క్లారిటీ లేదు. అయితే నవంబర్లో పడాల్సినటువంటి రైతు భరోసా వారి అకౌంట్లో పడాల్సినటువంటి అమౌంట్ ఇప్పటివరకు ఫిబ్రవరి ముగుస్తుంది. మరొక 4 రోజుల్లోనే ఫిబ్రవరి నెల కూడా ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు రైతు భరోసా అనేది రైతుల అకౌంట్లో జమ కాకపోవడంతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యాసంగి పంటకు సంబంధించి ఇప్పటివరకు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంటే ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధుల్ని ప్రభుత్వం జమ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ క్రమంలో కూడా 3వ వేయాల్సినటువంటి రైతు భరోసా నవంబర్ నుండి ఇప్పటి వరకు కూడా వేయలేదు. అయితే జనవరిలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నిధుల సమకూరే పనిలో కూడా ఉన్న నేపథ్యం. ఈ క్రమంలో కూడా ఆర్బీఐ దగ్గర నుండి వివిధ రూపాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలో కూడా ఇప్పటివరకు ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల్ని ఏదైతే జమ చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా రైతుల అకౌంట్లో ఖచ్చితంగా రైతు భరోసా అమౌంట్ను జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇప్పటికే 9,000 కోట్లు సమకూర్చామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల ఈ ప్రచార సభల్లో కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు పూర్తయి అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిపోయింది. దీంతోపాటు ఎన్నికల కోడ్ కూడా ముగిసిన తర్వాత ఇప్పటివరకు కూడా రైతు భరోసాపై కూడా ఎలాంటి ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతోపాటు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో స్పష్టమైన తేదీలను ప్రకటించి ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అకౌంట్లో జమ చేస్తుందని అంతా భావించారు. రైతులు కూడా ఇప్పుడంత ఆశతో కూడా ఎదురు చూసిన పరిస్థితి. కానీ నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా సంబంధించి
ఏదైతే 4,000 కోట్లకు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానించింది తప్ప ఖచ్చితంగా ఎప్పటి వరకు రైతుల అకౌంట్లో ఈ రైతు భరోసా నిధుల్ని జమ చేస్తామనేది స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అసలు రైతు భరోసా రైతుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందా లేదా అంటూ ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట కట్టుబడి ఉండాలి, ఖచ్చితంగా ఇచ్చిన టైంకి రైతు భరోసా వేయాలంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పంట యాసంగి పంట ముందు రైతు భరోసా నిధులు విడుదల చేస్తే ఆ పంటకు సంబంధించి ఖర్చులకు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందే భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడంతో కూడా రైతులు ఎదురుచూసి ఇప్పటివరకు పడకపోవడంతో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కూడా రైతు సంఘాలు కూడా ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి లేదు, ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఏదైతే తుంగల తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కూడా రైతు భరోసా నిధులను కూడా ఇప్పటివరకు జమ చేయకపోవడానికి కారణం రైతు భరోసాను కూడా ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దీనికి సంబంధించిన బడ్జెట్ లేదని చెప్పేసి కుంటు సాకులు చెప్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలంటూ కూడా రైతు సంఘాలతో పాటు రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ క్రమంలో కూడా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేసి రైతుల అకౌంట్లో జమ చేస్తుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కూడా రైతులు అయితే ఏదైతే నిరాశకు గురయ్యారని కూడా చెప్పొచ్చు. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలోనే రైతు భరోసా డబ్బులు అనేవి పడుతూ ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెల చివరి వారం వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడలేదు. దీనికి సంబంధించి రైతులందరూ కూడా తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. నిన్నటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణం నిన్న కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రైతు భరోసా పైన చర్చించకపోవడం, రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామనే ప్రకటన రాకపోవడంతో ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధిస్తుంటే రైతులలో తీవ్ర నిరాశ నిస్పృహ ఏర్పడ్డది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను గతంలో ప్రభుత్వం జమ చేసింది. ఈసారి ఒకేసారి 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సభలలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశాల్లో కూడా స్పష్టం చేశారు. ఎందుకో ఈసారి కేబినెట్ భేటీలో ఆ చర్చ రాలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఎందుకంటే యాసంగి పంట మరో 40 నుంచి 45 రోజులు అయితే యాసంగి పంట కూడా చేతికొచ్చే సమయం అవుతుంది. ముఖ్యంగా వరి, లేకుంటే మిర్చి, మొక్కజొన్న, పసుపు ఇలాంటి పంటలన్నీ కూడా చేతికొస్తాయి. ఈ దశలో ఇంకా రైతు భరోసా వేయకపోతే రైతులు ఇప్పటికే కూలీలకు, అదేవిధంగా దుక్కులు దున్నిన ట్రాక్టర్లకి, లేకుంటే ఎరువులు, విత్తనాలకి ఇంట్లో నుంచి డబ్బులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా వేయకపోవడం ఏంటనే ప్రశ్న రైతుల నుంచి వస్తుంది. రైతులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయం కోసం గత ప్రభుత్వం రైతు బంధును తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని పేరు రైతు భరోసా తీసుకొచ్చారు. ఎకరానికి 6,000 చొప్పున ఒక పంటకు ఎకరానికి 6,000 చొప్పున ఇస్తున్నారు. 2 పంటలకు యాసంగి, వానాకాలం కలిపి ఒక ఎకరానికి 12,000 చొప్పున రైతుల ఖాతాలో దీన్ని జమ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పైన కొంత శీతకన్ను ఇస్తుంది ప్రభుత్వం అనే విమర్శలు, ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు ఎక్కువ అవడానికి ప్రధాన కారణంగా మనం చూస్తున్నాం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోకపోవడం, సకాలంలో రైతుల ఖాతాలో రైతు భరోసాను జమ చేయకపోవడానికి కారణంగా చూస్తున్నాం. సాధారణంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు నవంబర్లో, డిసెంబర్లో రైతు భరోసా వేస్తే అప్పుడు పంట సహాయం కోసం రైతుకు అది ఉపయోగపడుతుంది. కానీ ఈసారి ఫిబ్రవరి నెల వచ్చింది. ఫిబ్రవరి నెలలో కూడా మరో 2-3 రోజులు అయితే ముగుస్తుంది. అయినప్పటికీ రైతు భరోసా పడకపోవడంతో రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత కష్టంగా ఉంటుంది అనేది ఆలోచించాలి ప్రభుత్వం అనే సలహా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బడా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం వారికి వేలాది కోట్లాది రూపాయలు కాంట్రాక్టులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు. కానీ రైతులకు రైతు భరోసా వేయట్లేదంటూ హరీష్ రావు విమర్శిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఇవ్వడం ఎందుకు, రైతు భరోసా జమ చేస్తే అయిపోతుంది కదా అనే ఒక జవాబు కూడా
రైతు Okay. సంఘాల నాయకుల నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.